జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము. అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారి కోసం ఎదురు చూస్తాము. సరైన నిర్ణయాలను తీసుకోవడం కోసం, సరైన మార్గం కోసం అన్వేషిస్తాము. మహాభారతంలోని జీవిత సత్యాలు మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించేందుకు తోడ్పడతాయి. గందరగోళ పరిస్థితి ఎదురైనప్పుడు ఈ జీవిత సత్యాలు మీకు తోడ్పడతాయి. తమపై తమకి అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలివాన కురుస్తున్న కంసుడి బారి నుండి కృష్ణుణ్ణి రక్షించడానికి కృష్ణుడి తండ్రి కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకొని వెళ్తాడు. పరిస్థితులకు ఎదురీది కృష్ణుణ్ణి కాపాడుతాడు. పాండవులకు తమ మీద తమకు అపార నమ్మకం కలిగి ఉండటం వలన కౌరవులపై పోరాడి విజయం సాధిస్తారు. ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్య నేర్పించేందుకు అంగీకరించాడు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు. అయినా ముక్కువోని దీక్షతో తనపై తనకున్న నమ్మకంతో విలువిద్యలో మంచి పట్టును సాధించాడు. ఫలితం గురించి ఆలోచించకూడదు. తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తి చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీరును ప్రదర్శించలేరు. ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు. ఫలితం గురించి మర్చిపోయి పని పట్ల నిబద్ధతతో ఉంటే పనిలో చక్కటి నైపుణ్యాన్ని కనబరుచగలుగుతారు. ఫలితం పట్ల దృష్టి పెట్టినప్పుడు ఆశించిన ఫలితం దక్కకపోతే నిరాశకు గురవడం జరుగుతుంది. ఒకవేళ ఆశించిన ఫలితం దక్కినా గర్వం బారిన పడటం వలన ముందు ముందు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతారు. అందువలన ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం చేసే పనిపైన శ్రద్ధ కనబరచాలి. మార్పు మాత్రమే స్థిరమైనది. ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదు. ఈ విషయాన్నే కృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితంలో అనేక పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. కన్నవారు ఒకరు, పెంచినవారు ఒకరు. గోకులంలో అలాగే బృందావనంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. అయితే తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ ప్రదేశాలను విడవవలసి వచ్చింది. జీవితంలో ఎదురైన అనేక మార్పులను, పరిస్థితులను చక్కగా ఎదుర్కొన్నాడు. పాండవుల జీవితంలో కూడా మార్పు అనేది అనేక రకాలుగా ఎదురైంది. ఒకానొక దశలో వారు అరణ్యవాసం కూడా చేయవలసి వచ్చింది. అలాగే అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది. కాబట్టి మార్పును అంగీకరించి తీరాలి. జరిగేదంతా మన మంచికే. శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆ విధంగా కంసుడి బారి నుంచి రక్షించబడ్డాడు. గోకులాన్ని అలాగే తన స్నేహితుల్ని విడిచాడు. అందువలన రాక్షసుని వధించబడ్డాడు. ద్రౌపదిపై కౌరవులు తమ ప్రతాపాన్ని ద్రౌపది వస్త్రాపహరణం ద్వారా చూపించబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెని రక్షించాడు. కృష్ణుడిపై ఆమె నమ్మకం వమ్ము కాలేదు. ధర్మాన్ని నిలబెట్టాడు. తన గత జన్మలో పాపాల వలన తాని విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటానన్నది అని ద్రౌపది కృష్ణుని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు ఈ విధంగా బదులిస్తాడు. బాధలకు గురయ్యేవారు గత జన్మ పాపాలు చేసినవారు కాదు. పాపాలు చేసేవారు గత జన్మలో కూడా పాపి అవడం వలనే అదే ఫలితాన్ని అనుభవిస్తున్నాడని వివరిస్తాడు. అందువలన ఏది జరిగినా మంచికే జరుగుతుందని మహాభారతం స్పష్టం చేస్తుంది. ఏది ఎందుకు జరుగుతుందో ఆ కారణాన్ని ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేకపోయినా కాలం ఆ విషయాన్ని మనకు కాలమే విడమరిచి వివరిస్తుందని మహాభారతం తెలియజేస్తుంది. ధర్మాన్ని రక్షించాలి. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కృష్ణుణ్ణి శపిస్తుంది.
కృష్ణుడి వంశం కూడా తన వంశం నాశనమైన విధంగా నాశనం అవ్వాలని ఆమె శపిస్తుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని ఆమె నిరుత్సాహానికి గురవుతుంది. ఇది వాస్తవమే అయినా మరొక వాస్తవం ఏమిటంటే ధర్మాన్ని కాపాడడం కృష్ణుడు తన ధర్మంగా భావించాడు. భావితరాల మంచి కోసం గాంధారి పుత్రులు అలాగే మరికొంతమంది ఈ యుద్ధంలో బలవత్తరణ సంగతిని కృష్ణుడికి తెలుసు. తన దగ్గరి వారిని కూడా వధించమని అర్జునుడికి ఇచ్చిన ఉపదేశంలో ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఇవన్నీ మహాభారతం నుండి మనం గ్రహించవలసిన జీవిత సత్యాలు. ఈ జీవిత సత్యాల వెనుక ఉన్న అర్థాలను గ్రహిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంతో బాగుంటుంది. ఎటువంటి మానసిక సంక్షోభాలకు ఆ వ్యక్తి గురవ్వడు. జరిగిందంతా మంచికేనని అర్థం చేసుకుంటాడు. ప్రతి వ్యక్తి లక్ష్యం ధర్మాన్ని కాపాడడం అయి ఉండాలి. ధర్మాన్ని కాపాడడం వలన ఎవరి వలన ఇబ్బంది ఎదురవ్వదు. మంచి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో తన వారున్నా కూడా ఆ నిర్ణయంలో ఏ మార్పు ఉండకూడదు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు. జీవితంలో ఎదురయ్యే మార్పులను అంగీకరించాలి. తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు ఎటువంటి అసాధ్యమైన పనులైనా సుసాధ్యం చేయగలుగుతారు.